ఎవరి ప్రార్థన గొప్పది? ఒకసారి సముద్రం మీద ఒక నౌక ప్రయాణిస్తుండగా భయంకరమైన తుఫాను వచ్చి ఆ నౌక మునిగిపోయింది. అందులో ఉన్న వారిలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈత కొట్టి ఒక చిన్న ఎడారి వంటి ద్వీపానికి చేరుకోగలిగారు. ఆ ఇద్దరూ అక్కడ నుండి బయటపడడానికి ప్రార్థన మాత్రమే మార్గమని భావించారు. ఎవరి ప్రార్థన ఎక్కువ శక్తివంతమైనదో తెలుసుకోవడానికి వారు ద్వీపాన్ని రెండుగా విడదీసుకుని ఇరువైపులా ఉండాలని నిర్ణయించుకున్నారు. మొదటి వ్యక్తి ఆహారం కోసం ప్రార్థించగా అతని భూమిలో ఒక ఫలదాయకమైన చెట్టు పెరిగింది. కానీ రెండవ వ్యక్తి ఉన్న ప్రాంతం మాత్రం బీడుగానే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత మొదటి వ్యక్తి ఒంటరిగా భావించి ఒక భార్య కోసం ప్రార్థించాడు. మరుసటి రోజు మరో నౌక ప్రమాదానికి గురై దాని నుండి ఒక్క మహిళ మాత్రమే జీవించి అతని వైపునకు ఈత కొట్టి చేరి రెండో వ్యక్తికి ఇంకా ఏమీ లభించలేదు. తరువాత మొదటి వ్యక్తి ఒక ఇల్లు, బట్టలు, మరిన్ని ఆహార పదార్థాలు కోరగా అవన్నీ మరుసటి రోజు అతనికి లభించాయి. రెండో వ్యక్తికి మాత్రం ఏమీ లభించలేదు. చివరకు మొదటి వ్యక్తి ఒక నౌక కోసం ప్రార్థించి దానితో ద్వీపాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను రెండో వ్యక్తి ప్రార్థనలు వినడం లేదని భావించాడు. అతను బయలుదేరిన వెంటనే ఒక స్వరం వినిపించింది. నీవు నీ సహచరుడిని ఒంటరిగా విడిచి ఎందుకు వెళ్తున్నావు? అతని ఏకైక ప్రార్థన ఏమిటంటే నీ ప్రార్థనలన్నీ నెరవేరాలి అని. నీతి: నిజమైన ప్రార్థనలు అద్భుతాలు చేస్తాయి.